మరి అసలు గట్ హెల్త్ ని కాపాడుకోవాలి అంటే గట్ లో అసలు ఏముంటుందో తెలియాలి కదా. గట్ లో బోలెడన్ని కొన్ని వేల వైరస్, దట్ ఈస్ కాల్డ్ బ్యాక్టీరియా, లివింగ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, అండ్ భయంగా కూడా ఉంది కదా, మన బాడీలో వైరస్ ఏంటి అని. మన ఇంత గట్ హెల్త్ ని కాపాడుకోవడానికి కారణమైన హీరో అని చెప్పొచ్చు, అదే ఈ బ్యాక్టీరియా అన్నమాట. ఈ పక్కన ఉన్న ఈ విజువల్ లో మీకు కనిపిస్తుంది కదా, పైన హ్యాపీగా ఉన్న ఈ బ్యాక్టీరియా ఉంది కదా, అదే హ్యాపీ గుడ్ బ్యాక్టీరియా. వెరాజ్ డౌన్ పిక్చర్ వచ్చేసి బ్యాడ్ బ్యాక్టీరియా. మనం ఏం చేయాలి, ఈ గట్లో ఈ గుడ్ బ్యాక్టీరియాని ఎంత వీలైతే అంతగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. గుడ్ బ్యాక్టీరియాని ప్రోబయాటిక్స్ అంటాం. ఏం తినడం వల్ల ఈ వైరస్ మనం క్వాంటిటీ పెంచుకోవచ్చు, ప్రోబయాటిక్ ఫుడ్ అంటాం. అందరికీ తెలిసే ఉంటుంది, సద్దన్నం అంటాం. ఎప్పుడో మన పూర్వకాలంలో చేసేవాళ్ళు ఒక కుండలో చక్కగా అన్నం రాత్రి బాగా మెత్తగా చేసేసుకొని కొంచెం పెరిగేసుకొని మిగతా అంతా కూడా వాటర్ వేసేసుకోవాలి. దాంట్లో ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి వేసేసి చక్కగా మూత పెట్టేసి మార్నింగ్ తినడం. ఇవన్నీ కూడా మనం కనిపెట్టినవి కాదండి, ఏన్షియంట్ కాలం నుంచి ఉన్నవే. మనం ఇప్పుడు రిపీట్ చేస్తున్నాం, దట్స్ ఇట్. దీన్ని ద బెస్ట్ ప్రోబయాటిక్ ఫుడ్ అంటాం అన్నమాట. ఫర్మెంటెడ్ రైస్ అంటాం ఇప్పుడున్న భాషలో. ఈ ఫర్మెంటెడ్ రైస్ అనేది మన ఈ గుడ్ బ్యాక్టీరియాని చక్కగా పెంచుతుంది.